स्वागत है स्वामी जी आपका। జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఒక్కసారి అందరం చెప్దాం, బోల్ భారత్ మాతాకి. అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇళ్లలో పెద్దవాళ్ళు బాగా సంపాదించి మేడలు కట్టి మిద్దెలు కట్టి ధనాన్ని తమ వారసులకు ఇస్తూ ఉంటారు. ఆ వారసులు తర్వాత వాళ్లే దాన్ని చూసుకోవాలి అని, ఎవ్వరూ దాన్ని దొంగలించకుండా చూడాలి అని దాన్ని రక్షించుకుంటూ ఉంటారు. కేవలం మనం సంపాదించిన సంపాదనకే రక్షకులు కాదు, దేశానికి కూడా వారసులు ఉన్నారు. ఆ వారసత్వాన్ని మనకు మన పూర్వులు ఇచ్చారు. ఇదిగో ఈ భూమిని మీకు ఇస్తున్నాం. ఈ భూమిని వేరే వాళ్ళ యొక్క శృంఖలాల నుంచి విడిపించి మీకు ఇస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని మనకి ఇచ్చారు. దీన్ని మనం బాగా కాపాడి తర్వాత తరాల వారికి మంచిగా అందిస్తే మనం వేరే పెద్ద కిరీటాలు ఏం పెట్టక్కర్లేదు. జాగ్రత్తగా ఇచ్చిన దాన్ని పరిరక్షించగలిగితే చాలు, తర్వాత తరానికి మంచిగా ఇస్తే చాలు. ఈ భూమి మంచిగా ఉండాలి. మనం పాడుకుంటున్నాం సస్యశ్యామలాం మాతరమని. మన తల్లి సస్యశ్యామలంగా చక్కగా ఉండాలని కోరుకుంటూ, దేహము దేశము ఈ రెండు బాగుండాలి. దేశంలో వివాదాలు ఉండకూడదు, దేహంలో విద్వేషాలు ఉండకూడదు. ఉంటే రెండు ప్రమాదమే. అలాంటివి అరికట్టడానికి అటు నాయకులు, అలాగే మంత్రాంగం చేసే పెద్దలు మనని నడిపిస్తున్నారు. దేహం కోసం మనం కాస్త కృషి చేసుకోవాలి, మంచి పనులు చేయాలి, మంచి వ్యాయామం చేయాలి. దేశం మంచిగా ఉండాలంటే దాని యందు మందికి ప్రతిపత్తి కలగాలి. దేహం బాగుండాలంటే వ్యాయామం కావాలి. అవి చేస్తూ దేశ రక్షణలో ముందుకు సాగుదాం. అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.